అందరికీ నమస్కారం. శ్రీ మాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు గురువారం తిది ఈ రోజున జూలై 10వ తారీఖు ఈ మార్పులు కలగబోతున్నాయి. భగవంతుడి అనుగ్రహం అనుకోండి, లేదా భగవంతుడి పరీక్ష అనుకోండి. కానీ మీరు మాత్రం స్థిమితంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, సమయాన్ని పాటించండి. సాధారణంగా ఎప్పుడు కూడా అనుకోని కోపం కొంతమందికి అయితే వస్తుంది. ఈ యొక్క షార్ట్ టెంపర్ కలిగిన వారు ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు కొన్ని రకాల ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకూడదు అనుకున్న సమాధానమైన కావచ్చు, తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న సమాధానం కూడా కావచ్చు. అందుకే కాకుండా రహస్య సంబంధం మీద మీ యొక్క సందేహాలు తీరబోతున్నాయి. ఏ విధమైనటువంటి సంబంధం అది? అలాగే ఈ రోజున ఒకరి వల్ల మీ జీవితం మారబోతుందని కూడా పండితులు అంటున్నారు. ఇవన్నీ కూడా నిజాలా కాదా? వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేసి అన్నీ ఒక్కొక్కటిగా మీకే అర్థమవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మీ ముందు మీ కుటుంబాన్ని చక్కగా చల్లగా ఉండమని దీవిస్తారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి వారు రహస్య సంబంధాల విషయంలో మాత్రం కొంత లోతుగా ఆలోచించి దృష్టికోణంగా స్పష్టత ఉండదు. ఎందుకంటే వీరు ఏదైనా సరే భవిష్యత్ మీద బ్రహ్మాండంగా ఆలోచిస్తుంటారు. కొత్త ఆలోచనలు వీరికి వస్తుంటాయి, కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది శాంతియుతమైన ప్రేమను కోరుకుంటారు. కానీ వీరికి ఏదైనా గనక విషయంలో కొంచెం ఆలోచనలు అనేటివి కొంచెం ఎక్కువ. కాబట్టి మనసులోని ఏదో ఒకటి విషయాన్ని బయటపడే అవకాశం ఈ రోజు కూడా కొంచెం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరినైనా సరే గమనిస్తూ ఉన్నా సరే వాళ్ళు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారా అనేది కూడా తెలుస్తుంది. మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఒక కొత్త క్లారిటీ అయితే ఈ రాశి వారికి అయితే వస్తుంది. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. అసలు చూస్తే రహస్య బంధం ఏ విధంగా వెలుగులో పడుతుంది. అసలు రహస్య బంధం అనేది ఏమిటి అని అంటే, రహస్య బంధం అంటే ఏదో ఒక పెద్ద రహస్యం కాదండి, అందరికీ ఉండేదే. కానీ రహస్య బంధం అంటే ఏమిటంటే కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకోకుంటారు. వాటిని రహస్యంగా చెప్పుకోలేని రహస్య బంధాలు అంటారు. అయితే వీరు అందరినీ కూడా ప్రేమిస్తారు. ఇప్పుడు ఒక పెళ్ళైన వ్యక్తి ఉన్నారు అనుకోండి, లేదా పెళ్ళైన స్త్రీ ఉన్నారనుకోండి. పెళ్ళి కానప్పుడు గత బంధం ఏదైతే ఉందో వారు సంతోషంగా ఉండాలి అనుకున్న బంధం, వారి ఆలోచనలో హ్యాపీగా ఉండాలి అనుకున్న బంధం, ఆ యొక్క బంధాలే రహస్య బంధాలు. లేదా మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంచెం వీరు మనల్ని నమ్ముకొని మన దగ్గరే ఉన్నారు, వీళ్ళు మనల్ని నమ్ముకున్నారు అనుకున్నటువంటి వారికి మనం సహాయం అయితే చేయడం, వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం కూడా రహస్య బంధంగానే ఉంటుంది. అయితే రహస్య బంధం ఏమిటంటే వీరు ఎప్పుడూ కూడా అక్కడే ఉండరు కదా, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి కొన్ని అనుమానాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కలిగిస్తూ ఉంటారు. అలాంటివి కలిగించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి ఈ రోజున కొన్ని నిజాలు కూడా అనేటివి వీరికి బయటపడతాయి. అలాంటి ఆ యొక్క రహస్య బంధాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వారి నిజాలు వెలుగులోకి పడబోతున్నాయి. గత కొద్ది రోజులుగా మీరు అనుమానం పెనవేసుకున్న వ్యక్తి ఇప్పుడు నిజంగా మీ పట్ల ఉన్న ప్రేమ వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు ఆ వ్యక్తిని నిజంగానే ప్రేమిస్తున్నారా, లేదా నిజంగా మన మాటల్ని ఉంటున్నారా, నిజంగా అసలు మన మీద వారికి ప్రేమ ఉందా లేదా అని ఆలోచిస్తూ, కొంచెం అనుమానిస్తూ, కొంచెం బాధపడుతూ, కొంచెం చికాకు పడుతున్నారు. అలాంటిది ఈ రోజున మీకు వారి వ్యక్తి యొక్క నిజం బయటపడే అవకాశం కొంచెం కనిపిస్తూ ఉంది. మీ పట్ల ఉన్న ప్రేమ ఎక్కువ చేస్తారు. అది ఇంట్లో ఉన్న కుటుంబీకులు కావచ్చు, బయటపడిన వ్యక్తులు కావచ్చు, ఇది మీ రహస్యమైన బంధమైన కావచ్చు, ఓపెన్ అవుతుంది చెప్పుకోవాలి. అంటే ఎదుటి వారికి మీతో ఏదైనా బంధం ఉంటే ఆ బంధంలో బీటలు వారి ఉంటే ఆ యొక్క బీటలు వారిన ఆ దూరాన్ని ఈ రోజున దగ్గర చేసుకోబోతున్నారు. వారంతట వారు మీ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచబోతున్నారు. అది ప్రేమికులు కావచ్చు, రహస్య బంధం కావచ్చు,
లేదా అది ప్రేమికులు కావచ్చు, రహస్య బంధం కావచ్చు, మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతూ అభిమానిస్తున్న వారు ఎవరైనా కావచ్చు. అలాగే ఎవరైనా మీ వెనకాల ఉండి మీ కృషి కోసం చేస్తున్నటువంటి విషయం కూడా ఈరోజు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొంతమంది మనం ప్రేమించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ వీరిని ప్రేమించే వాళ్ళు వీరు బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు, ఇబ్బందుల్లోకి వెళ్తే సహించలేరు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? మన వెనకాల ఏదో ఒక రూపంలో మనకి అండగా నిలబడతారు, సహాయం చేస్తారు. అలాంటి వారు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఈరోజు బలంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితులకు పూర్తిగా మార్చగలరు వారు. వారి మాటలు లేదా ఒక్క మెసేజ్ వలన మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక ఎమోషనల్ బర్డన్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పిన మాటల వల్ల, వాళ్ళు చూపించిన ప్రేమ వల్ల, వాళ్ళ బంధం వల్ల మీకు ఉన్న ఎమోషన్స్ బటన్ తొలగిపోతుంది. ఈరోజు వారికి మీకున్న అపార్థాలు తొలగిపోతాయని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటన వల్ల కలిగిన దూరం ఇప్పుడు తీరుతుంది. నిజమైన అనుభూతులు ఒక బంధాన్ని బలపరుస్తుంది. ఒక ఫోన్ కాల్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ మీలో ఒక చిగిరించే భావాన్ని వెలుగతీయగలదు. అది మీ యొక్క మార్గదర్శకానికి రుజువు అవుతుంది. ఎలా నడవాలో, ఎవరితో ముందుకు సాగాలో, నిజమైన ప్రేమ ఎవరితో మార్గదర్శకంగా మారి ముఖ్యమైన సూచన ఈ రోజున కనిపిస్తూ ఉంది. మీ జీవితం మారే సూచనలు ఏవైనా ఉన్నాయా అంటే ఈరోజు మీ దారిలోకి వచ్చే వ్యక్తి వలన ఉద్యోగం లేదా వ్యాపారం వరకు కూడా మీకు మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల ఈ రోజున కొంచెంగా ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, బిజినెస్ రంగంలో, కుటుంబ విషయాలలో కూడా, ఆర్థిక రంగాలలో అన్నిట్లో కూడా మేలు జరిగే అవకాశం కూడా బలంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ సలహా, ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్పు తిప్పే అవకాశం ఉంది. వారు చెప్పే మాట, వెళ్ళే దారి, చేసే పని, చూసే పని మీకు ఒక మంచి మనస్థితిని ఏర్పరుస్తుంది. ప్రేమ సంబంధమే కాదు, ఒక మానసిక ధైర్యం కూడా మీలో పెరుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఉన్నటువంటి మీ గోళ శక్తి బయటపడే అవకాశం వల్ల బలంగా ఉంది. అసలు ఈరోజు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా బాండింగ్ బలపడే అవకాశం ఉంది. సర్ప్రైజ్ పాసిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్ మీకు ఇంకా ఈ రిలేషన్ మనకు అవ్వదు. ఈ రిలేషన్ వల్ల ఎటువంటి మంచి ఉండదు, ఏ మాట కూడా అయినా సరే శుభం ఉండదు అని అనుకున్న రిలేషన్ ఒక ఫోన్ కాల్ ద్వారా మరలా బాండింగ్ ఏర్పడుతుంది. మీ జీవితంలో ఒకరి ద్వారా మరొక సరికొత్త ఆర్థిక అవకాశాలు రాబోవచ్చు. అలాగే మీ జీవితంలో కూడా ఒక కొత్త చాప్టర్ కూడా మొదలవుతుంది. ఈ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు. ఈరోజు ఎలా ఉంటుందంటే గతంలో పడిన బాధల నుంచి కూడా బయటపడే ప్రయత్నం చేస్తారు. బలంగా చేయండి. ఎవరినైనా సరే మర్చిపోవాలంటే ఈరోజు క్లోజర్ అవుతుంది, దొరకదు. మర్చిపోవాలనే బాధ కూడా తీరదు. గతంలో పడిన బాధలు గతంలో పడిన ఇబ్బందులు కానీ, ఇప్పుడు పడుతున్న సమస్యలు కానీ ఈ రోజున ఒక క్లోజింగ్ అయితే దొరుకుతుంది. కానీ జ్ఞాపకాలు వదిలిపెట్టండి. ఈ రోజున మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఒకరు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం కూడా సఫలమవుతుంది. మీ మనసు అప్పుడే ప్రశాంతమవుతుంది. గతంలో విడిపోయిన వారిని కలవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ రోజున మంచి మీకు ఖచ్చితంగా కూడా ఆ దిశగా ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకరిని మిస్ అవుతుంటే ఖచ్చితంగా ఈ రోజున మీరు ఈ అనుభూతిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొంచెం భయం కూడా కలుగజేసే అవకాశం బలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ రోజున ఈ రాశి జాతకులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ఎదుటి వారి మాటలు ఆలకించడం, చేసే పనులలో జాగ్రత్త పెంచడం, అలాగే ఎదుటి వారి యొక్క గొడవల్లో తలదూర్చకుండా ఉండడం. ముఖ్యంగా ఇది ఒక హెచ్చరిక. ఎవరు ఏదో చెప్పారు, ఎవరు ఏదో చేస్తున్నారు, లేదా ఎవరికో ఇబ్బంది కలుగుతుంది, ఇలాంటి ఆలోచనలతో మాత్రం ఎదుటివారి విషయాలు తలదూర్చకూడదు. మీకు జరిగేది కష్టం, మీకు వచ్చేది నష్టం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే అతి వచ్చే ఒక అవకాశం కూడా మీ యొక్క మాటలు, చేతులతో మీ భవిష్యత్తులో తొలగించుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరు రావాల్సినటువంటి పనులు కానీ, ఏదైనా మంచిగా జరగాలి అనుకున్నా
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేయాలి అనుకున్న, మీరు ఉన్న పనులు మీకు మంచిగా ఇబ్బందులు తొలగిపోవాలనుకున్నా, మీరు ఉన్న స్థితి నుంచి ఇబ్బందులు తొలగిపోవాలనుకున్నా, మంచి స్థితికి చేరుకోవాలనుకున్నా భగవంతుడి అనుగ్రహం ఉందని గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ తోడై ఉంటాడు. భగవంతుడు ఎన్నో లక్షలు, కోట్లు లేదా వేలు ఖర్చు పెట్టి మిమ్మల్ని పూజల పరిహారాలు చేయమని ఎప్పుడు కోరుకోరు. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే భగవంతుని సంతోషపెట్టినట్టు అవుతుంది. మీరు భగవంతుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఒక నమ్మకమైన ప్రార్థన, ఒక భక్తి రూపంలోనే ఉన్నటువంటి పరిహారం మాత్రమే. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి శుభ ఫలితాలు కలగాలన్నా, పూర్తిగా మీరు అనుకున్న పనులలో విజయం కలగాలన్నా ఖచ్చితంగా కూడా శివాభిషేకం చేయించుకోవడం ముఖ్యం. మంగళవారం జలాభిషేకం చేయడం ఉత్తమం. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు నిత్యం జపిస్తూ ఉండండి. మీ ప్రేమ బంధంలో స్పష్టత వస్తుంది. నీలిరంగు వస్త్రాలు దానం చేయండి. శనిగ్రహం అనుకూలత వస్తుంది. అలాగే మీకు స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి ఏదైనా సరే దానం చేయండి. ఏ రూపంలోనైనా సరే దుఃఖాన్ని పొడగొట్టుకొని మార్గం దక్కుతుంది. నమ్మిన వ్యక్తితో హృదయం పంచుకోవడం వల్ల మీ బాధ, మీ భావోద్వేగం పూర్తిగా పటాపంచలవుతుంది. మీ యొక్క బాధలు ఖచ్చితంగా కూడా ఒకరితో నమ్మకమైన వారితో షేర్ చేసుకోండి. అలా కాకుండా లోపల మాత్రం మదనపడుతూ చింతించద్దు. మీ మీద ఉన్న నమ్మకం కోల్పోతారు. కావున ఖచ్చితంగా ఇలా చేయండి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మీ భారం తీరే అవకాశం ఉంటుంది. బంధం దగ్గర పడుతుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అనుకోని విజయాలు కలగగలవు అని ఒక నమ్మకం వస్తుంది. బంధాల్లో, వ్యక్తిత్వంలో మార్పు ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఒక్క రోజులో రావడం ఆశ్చర్యం అవుతుంది. ఎవరైనా సరే ఒకరు మీ జీవితంలో ప్రేమకు స్ఫూర్తిగా మార్చబోతున్నారు. వారిని గుర్తించండి. వారితో పాటుగా ఉండండి. వారి అండదండలతో ఉండండి. వారి యొక్క ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. నిత్యము శివారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోవాలంటే మీరు శివారాధన చేసుకొని అమ్మవారి ఆరాధన చేసుకోండి. అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే శివారాధన చేసుకోండి. శివుడికి అభిషేకం చేయండి. దానిమ్మ గింజలతోటి జ్యూస్ చేసి అమ్మవారికి, శివుడికి అభిషేకం చేసుకోండి. ఇలా అమ్మవారికి కూడా దానిమ్మ గింజలు పెట్టండి. అమ్మవారి అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే, మీరు ఆర్థిక సమస్యలో ఉన్నా సరే, అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. ఇలా ట్రై చేసి చూడండి. శివుడికి దానిమ్మ గింజలతోటి అభిషేకం చేసి చూడండి. శుక్రవారం రోజున లేదా రేపు గురువారం పౌర్ణమి రోజు చేసినా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు ఇంతవరకు చూసి.